గుప్పుడంత మనసు సీరియల్ ఎండ్ అయిన తర్వాత రిషి మరియు వస్తారని ఎంతగానో మిస్ అవుతున్నాము అంటూ ఆడియన్స్ అందరూ కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్మా ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అది ఏమిటి అంటే టెలికాస్ట్ కాబోతున్నట్లుగా ప్రచారం చేశారు. ఈ సీరియల్ రీటెలికాస్ట్ న్యూస్ పై ఫ్యాన్స్ కూడా చాలా ఖుషి అవుతున్నారు. అలాగే మరికొందరు ఫ్యాన్స్ ఈ సీరియల్ సీక్వెల్ వస్తే చాలా బాగుంటుందని కూడా అంటున్నారు. ఆగస్టు 31వ తేదీతో ఎండ్ కార్డ్ వేసింది ఈ సీరియల్ ని స్టార్మా. DBST కాలేజ్ ని తమ సొంతం చేసుకునేందుకు దేవయాని మరియు శైలేంద్ర చేసిన కుట్రలు రిషికి తెలిసిపోయినట్లుగా చూపించారు. దేవయాని శైలేంద్ర మంచి మనుషులుగా మారినట్లు చూపించి సీరియల్ కు మేకర్స్ ఎండ్ కార్డ్ వేసేశారు. మను రిషి సొంత అన్నదమ్ముల అంటూ ఒక ట్విస్ట్ కూడా ఇచ్చారు. కానీ ఈ సీరియల్ని అర్ధాంతరంగా ముగించడం పట్ల ఫ్యాన్స్ అసంతృప్తి ఫీల్ అయ్యారు. బిగ్ బాస్ కోసమే కావాలనే అసంపూర్తిగా సీరియల్ని ముగించారంటూ కూడా కామెంట్స్ చేశారు. ఇక ఈ సీరియల్ దాదాపుగా 3.5 ఏళ్ల పాటు టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ 1168 ఎపిసోడ్స్తో ముగిసింది. ఈ సీరియల్లో రిషి పాత్రలో ముఖేష్ గౌడ, వస్తారాగా రక్ష కూడా నటించారు. ఈ సీరియల్లో తెలుగులో వీరిద్దరికి కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. సాయి కిరణ్, సురేష్ బాబు, సంగీత ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సీరియల్ కన్నడలో కూడా డబ్ అయ్యి అక్కడ మంచి పాపులర్ అయ్యింది. మరి ఈ సీరియల్ ఇక ఎప్పుడు రీటెలికాస్ట్ అవుతుంది అంటే మంగళవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు కూడా సాయంత్రం 5:30 ప్రసారం కాబోతుంది. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.